నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 6వ శ్లోకం. న చైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. లేచి యుద్ధం చెయ్యి, శోకమోహాలను పక్కన పెట్టు అని వారించిన భగవానుడితో అర్జునుడు తన జస్టిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. సో ముందు శ్లోకంలో ఏమన్నారు, ఆ నా మహానుభావులైన గురువులని హతమార్చే కన్నా కూడా భిక్షమెత్తుకైనా బతకడం నాకు శ్రేయస్కరమే అని చెప్పినవాడు ఇప్పుడేమంటున్నాడు, నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. మనకి ఆత్మీయులైన చాలామంది ధార్తరాష్ట్రుల వైపు అంటే కౌరవ సైన్యంలో ఉన్నారు. ఇప్పుడు నేను గనక యుద్ధం చేస్తే వాళ్ళని హతమార్చాల్సి వస్తుంది. అందుకని ఈ యుద్ధంలో పైగా యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మనకి తెలీదు. యద్వా జయేమ యదివానో జయేయుః యానేవ హత్వాన జిజీవిషామః. కానీ ఒకవేళ యుద్ధం చేస్తే మాత్రం మనకు ఆత్మీయులైన చాలా మందిని నేను హతమార్చాల్సి వస్తుంది. అటువంటప్పుడు నేను సుఖంగా ఉండలేను వాళ్ళని హతమార్చి. అందుకని యుద్ధం చేయడమా చేయకపోవడమా అన్న సందిగ్ధంలో నేను ఇప్పుడు పడ్డాను. యుద్ధం చేస్తే శ్రేయస్కరమా, చేయకపోతే శ్రేయస్కరమా? నచైతద్విద్మః కతరన్నో గరీయః. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో నాకు అర్థం కావట్లేదు అని భగవానుడితో అంటున్నాడు అర్జునుడు. అంటే ఇక్కడ కొంచెం తన ఆలోచనలో, తన ధోరణిలో మార్పు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటిదాకా పాపం తగులుతుంది అన్నవాడు ఇప్పుడు ఏది శ్రేయస్కరమో నాకు అర్థం కావట్లేదు అనే స్థితికి వచ్చి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు మళ్ళీ చూద్దాము నెక్స్ట్ భాగంలో. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.